సో అలా గైస్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ది రివ్యూస్. సో ఇప్పుడే మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా చూసి రావడం జరిగింది మామ. అందుకే మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొడితే మేము వీడియో పెట్టగానే బుడుగుమని మీ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే ఐ లైక్ ఇట్ గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుద్ది. ఎందుకంటే మన రైటర్స్ టెర్రీ గారు అండ్ మనకి అండ్ మన రైటర్స్ విషయానికి వస్తే టెర్రీ గారు అండ్ శాంసన్ బ్రాక్లెట్ గారి రైటింగ్ మాత్రం ఎక్సలెంట్, నాన్ స్పాట్ ఉంది. మనకి విజువల్స్ దగ్గర కానీ స్టోరీ రైటింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. స్టోరీ రైటింగ్ విషయానికి వస్తే కాంగను గాడ్జిల్లా ఏంటంటే ఇప్పుడు సపరేట్గా జీవిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక మాన్స్టర్ వచ్చి వాళ్ళిద్దరిని చెడగొడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే ఆ మాన్స్టర్ని చంపాలి. సో అది గైస్ మన స్టోరీ విషయానికి వస్తే. ఇక స్టోరీ సింపుల్గానే ఉన్నా మనకి డైరెక్టర్ డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే డైరెక్టర్ మనకి విన్గాడ్ గారి డైరెక్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది, నాన్ స్పాట్ ఉంది అండ్ స్పాట్ అని కూడా ఉంది కొన్ని సీన్లో అయితే. అండ్ ఇంకోటి మనకి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మనకి బెన్ గారు ఇచ్చారు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని ఫ్రేమ్స్ అయితే అలా కట్టిపడేసినాయి. ఎందుకంటే ఇప్పుడు గాడ్జిల్లా వెనకాల ఉండే విజువల్స్ మనకి అంత క్లారిటీగా వచ్చినాయి అంటే మరి బెన్ గారి ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే జేలీ ఎక్స్ గారు కొత్త మ్యూజిక్ డైరెక్టర్, నాకు తెలీదు సంథింగ్. ఆయన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్స్లో ఆయన మ్యూజిక్ కూడా చాలా ఎలివేట్ అయింది. ఇంకోటి ఏంటంటే మనకి సినిమా కూడా ఎక్కడ ల్యాగ్ ఉండదు. నాకైతే ఒక 15 నిమిషాలు స్టార్టింగ్ అర్థం చేసుకున్న ప్రాబ్లం అనిపించింది, కానీ 15 నిమిషాల తర్వాత సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరైతే ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వార్ సీక్వెన్స్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా ఎక్సలెంట్గా ఉంటుంది గాయస్. మీరు ఆ సీన్ ఆ ఎలివేషన్ పడేటప్పుడు అసలు మీరు కుర్చీల్లో ఉండరు. అంటే ఓవర్గా చెప్పనట్లేదు, మనకి ఉండే క్లైమాక్స్ ఎపిసోడ్ ఏంటంటే అదే హైలైట్ సినిమాకి. ఎందుకంటే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్కి వీళ్ళు చాలా టైం తీసుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్లో మనకి సీజీ వర్క్ కూడా చాలా బెటర్గా చేశారు, అంటే ఇంప్రూవైజ్ చేశారు బాగా. సో అదే చెప్తాను కదా, అన్నీ బెటర్గా బ్యాలెన్స్ చేశారు, సో పొదుపుగా చేశారు. సో అది నా ఒపీనియన్ విషయానికి వస్తే. ఈ సినిమాకి మేము ఇచ్చే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా 3/5. సో నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చుద్ది ఈ సినిమా. ఎందుకంటే విజువల్స్ పరంగా కానీ మనకి స్టోరీ టెల్లింగ్ విషయంలో కానీ అన్నీ బాగానే ఉన్నాయి, ఏది వంక పెట్టడానికి లేదు. సో దట్స్ ఇట్ గైస్. సో దిస్ ఇస్ ది రివ్యూస్, సైనింగ్ ఆఫ్ గైస్.